కూటమి సర్కార్ హామీలను గాలికి వదిలేసిందన్నారు బొత్స సత్యనారాయణ. అడిగితే అమలు చేసేశామని అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మోసాలను ఇంటింటికి వివరిస్తామన్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను తీసేశారని ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను అమలు చేయని కూటమి నేతలను ఏమనాలని ప్రశ్నించారు. కూటమి నేతలపై హామీలపై ప్రజాక్షేత్రంలోనే నిలదీస్తామన్నారు బొత్స సత్యనారాయణ. విశాఖలో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు బొత్స. 2024 టీడీపీ జనసేన సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మేమిద్దరం ఈ వాగ్దానాలని అమలు చేస్తామని చెప్పి ప్రమాణం చేస్తున్నాం. ఇది వాళ్ళు ఇచ్చిన మాట. ఈ మాట ఇచ్చి వాళ్ళు ఏం చేస్తారు, అడిగితే అంటారు మా దానికి మందం అంట, అడిగితే నా దానికి మందం అంట, అడిగితే మీ దానికి మందం అంట, అడిగితే ఈ పెద్ద మనిషి అంటాడు, అడిగితే పవన్ కళ్యాణ్ గారు తాడు తీస్తాడు. ఎవరు తాడు తీస్తాడు నాకు అర్థమవుదు. దేనికోసం ప్రజలు ఓటు అడిగావు? దేనికోసం మరి ఓటు అడిగి ఎందుకు చేయట్లేదు? మాట ఇచ్చి మాట నెరవేర్చడం ఏమంటాం? మోసగారులు కాదా? దళాకోలు కాదా? వీళ్ళు చేసింది కాదా? వీళ్ళు ప్రజాస్వామ్యంలో వీళ్ళు ఒక్కరోజైనా ఒక క్షణమైనా వీళ్ళు పరిపాలించే హక్కులకి ఉన్నదా? ఈ విషయాన్ని ప్రజల ముందు తెలుసుకుందాం. మాకు అభ్యంతరలే. ప్రజలు తెలుస్తారు ఎవరు తాట తీస్తారో, ఎవరు మక్కలు కొడతారో, ఎవరు నాలుగు మందాలో ప్రజలు తెలుసుకుందాం. చెప్తున్నాం.